హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్చెస్ మ్యాచ్ అనాలిసిస్. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మనం అనుకున్నట్టుగానే ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఒక గొప్ప విజయం సాధించింది. సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ, 286 పరుగులు. అంటే మామూలు విషయం కాదు. దానికంతటికి క్రెడిట్ గోస్ టు ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. దాని తర్వాత అదే ఇన్నింగ్స్ని కంటిన్యూ చేస్తూ ఇషాన్ కిషన్ ఒక ఎక్సలెంట్ 100 కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ ఐ థింక్ అశ్విన్, చాహల్, బౌల్ట్ ముగ్గురు మెయిన్ బౌలర్స్ వెళ్ళిపోయాక ఐ థింక్ వాళ్ళ బౌలింగ్లో స్ట్రెంగ్త్ లేదు, క్లియర్గా కనిపించింది. జోఫ్రా ఆర్చర్ 76 రన్స్ ఇన్ 4 ఓవర్స్. అసలు అది నమ్మశక్యం కానిది. బట్ ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, ఐ థింక్ సంజు శాంసన్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. బట్ ఫస్ట్ 2 ఓవర్స్లోనే 2 వికెట్స్ పోవడం అండ్ జైస్వాల్, రియాన్ పరాగ్ లాంటి ఇద్దరు మంచి బ్యాటర్స్, క్విక్గా ఆడగలిగే బ్యాటర్స్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోవడంతో రాజస్థాన్ బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయారు. సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్ ఒక చక్కటి పార్ట్నర్షిప్ తయారు చేసిన ఇట్ డెంట్ హెల్ప్ దెమ్. బికాస్ రిక్వైర్డ్ రన్ రేట్ ఏదైతే ఉందో అది మోర్ దెన్ 15-20 అలా పెరుగుకుంటూ పోయింది, కానీ ఎట్ ఎనీ స్టేజ్ అది తగ్గే ఛాన్స్ కనిపించలేదు. అండ్ ఆబ్వియస్లీ 286 రన్స్ కొట్టాలంటే అదొక చాలా గొప్ప విషయం. ఆల్సో క్రెడిట్ టు రాజస్థాన్ రాయల్స్ దట్ వాళ్ళు 240 వరకు తీసుకురావడం అండ్ వాళ్ళ రన్ రేట్ని యాజ్ లెస్ యాజ్ పాసిబుల్గా ఉంచుకునేలాగా. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చూసినా కూడా ఐ థింక్ ఉప్పల్ స్టేడియంలో వికెట్ అలా ఉంది దట్ నో మ్యాటర్ హూ బౌల్స్ ఐ థింక్ వాళ్ళకి దెబ్బలు పడాల్సిందే. క్లినికల్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఫస్ట్ మ్యాచ్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకున్నాం. ఆల్మోస్ట్ 300 కొట్టేస్తారేమో అనిపించినంత ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బట్ ఎస్, డెఫినెట్లీ ఈ సీజన్లో ఐ థింక్ ఏదైనా టీం 300 కొడతారా అంటే అది గ్యారంటీ ఎస్ఆర్హెచ్ అవుతుంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎస్ఆర్హెచ్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.